హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఇంకా మా అమ్మగారి ఇంటికి వెళ్దామని అయితే రెడీ అవుతున్నాం. అలాగే ఒక పక్కనైతే గొల్లాలమ్మ అయితే వచ్చింది. మా పెద్దోడితో బియ్యం అయితే ఇప్పించి ధనం పెట్టుకోమని చెప్పాము. ఎందుకంటే వాడు ఈరోజు నిన్నే ఉన్నాడు కదండి, అందుకని చెప్పి మళ్ళీ వాళ్ళైతే మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ అమ్మవారిని పంపించేటప్పుడు అయితే వస్తాము. మళ్ళీ ఆ రోజు అయితే వస్తాం. ఎవరు ఎక్కడున్నా వస్తారండి. నేను దగ్గరే కాబట్టి అయితే వచ్చాను. మామూలుగా అయితే అమ్మవారు వెళ్ళే వరకు అయితే ఊరు నుంచి అయితే బయటకు ఎవరు వెళ్ళరు. కాకపోతే నేను దగ్గరే కదా, మళ్ళీ వద్దాంలే అని చెప్పేసి అయితే మేము వెళ్తున్నాము. హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా అమ్మవారు వెళ్ళిన తర్వాత అన్నీ వెళ్ళేవాళ్ళు, లేకపోతే ముందే వెళ్ళి అమ్మవారు వచ్చేసరికి అయితే వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు అలాగే వ్యాలింగే కదండి, వద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం. నిన్నే బయలుదేరాలి అసలు అని, కాకపోతే నేనైతే ఇంకా పిల్లలకి బట్టలు అయితే తీయడానికి అని వెళ్ళి లేట్ అయిపోయింది. నేను అంతా పనే సరిపోయింది. అందుకని చెప్పేసి ఈరోజు అయితే బయలుదేరదామని ఇంకా పొద్దున్నే అయితే బయలుదేరాము. ఇక్కడైతే ఈయనకి పని ఉంది, బయటకు వెళ్ళి పని ఉంది. మీకు ఆటో పెడతాను, మీరు వెళ్ళండి, నేను వస్తానులే తర్వాత అంటే ఇక్కడ ఆటో అయితే పెట్టుకుని మా సోనీని తీసుకుని అయితే మేము బయలుదేరిపోయాము. ఇక్కడ ఇలాగ ఇంకా 10 అలా అవుతుందండి. మేము బయలుదేరేసరికి 9:30 అలా అయింది. మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే 10:15 అయింది. నేను వెళ్ళేసరికి అయితే మా అమ్మ ఫిష్ ఫ్రై అయితే చేస్తుంది, అలాగే ఫిష్ పులుసు కూడా పెట్టింది వీళ్ళకైతేని. ఇంకా నేను కూడా ఇది ఫిష్ ఫ్రై అయితే పండుగప్పండి, మొన్న తెచ్చుకున్నాం కదా మేము బుధవారం, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను మా పెద్దోడు వచ్చాక పెడదామని చెప్పి. ఇక్కడైతే మా అమ్మ చేస్తుంది. నేను ఈ లోపు అయితే ఫుల్ స్లీప్ అయితే వేసేసాను. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే కొంచెం టిఫిన్ అయితే చేసేసి పడుకున్నానండి. మళ్ళీ 1:30 కానీ లేగలేదు నేను. ఈ లోపు మా అమ్మ ఏమో లెగ్గొట్టడం రా అని చెప్పేసి నేను అప్పుడు 1:30 అయిపోయింది. పొద్దున్న 11కి పడుకున్నదాన్ని 1:30 అయింది లేసేసరికి. అప్పుడైతే నేను భోంచేస్తున్నాను. మాకు వచ్చేసి ములక్కాడ కర్రీ, ఇంకా అలాగే పప్పు మామిడికాయ, ఇంకా క్యాబేజ్ ఫ్రై కూడా చేసింది. ఈయనైతే భోజనం రాలేదండి, సాయంత్రానికి వస్తానని చెప్పేసి. మా నాన్న వచ్చేసరికి అయితే చెరుకు మొక్కలు, అలాగే ఇంకా ఏంటివి రేగిపళ్ళు అన్నీ తెచ్చి అయితే పెట్టారు. నేనైతే భోజనం చేసేసి చెరుకు మొక్కలు అయితే తింటున్నాను. అలా మళ్ళీ సాయంత్రం స్నాక్ టైం అయిపోయింది. ఇక్కడ మా చిన్నోడు అయితే నూడిల్స్ అయితే తెచ్చుకున్నాడు. మాకైతే వచ్చేసి వీళ్ళైతే మా పెద్దోడైతే తినలేదండి. వాడికి అంత పెద్దగా నూడిల్స్ అయితే నచ్చవు. ఇద్దరికే తెప్పించాను, కాకపోతే ఆడు వద్దన్నాడు. మా చిన్నోడైతే తింటున్నాడు. మాకు వచ్చేసేమో మా అమ్మ మినపప్పు అయితే నానపెట్టింది, గారెలు వేద్దామని చెప్పి పొద్దున్న టమాటో పచ్చడి చేసింది. ఆ పచ్చడికి గారెలు అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి గారెలు అయితే పప్పు అయితే నానబెట్టింది. నేనైతే ఫుల్ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఫుల్ ఆయిల్ పెట్టేసుకునేసరికి మాదైతే కారు పంచర్ అయిందండి. పంచర్ అయిందనేసి ఈయనైతే చేస్తున్నారు. ఇలాగైతే సాయంత్రం అయితే అయిపోయింది. 6 అయ్యేసరికి మరి చీకడైతే పడిపోతుంది. మా మాన్యం లేక కొంచెం డెల్లగానే ఉంది ఇంట్లోని. అంటే మేమే కదా, మా ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంది ఇక్కడ కూడా. మా మాన్యం వచ్చిన తర్వాత అయితే మొదలవుద్ది. ఇంతలోపే మా మావయ్య అయితే వచ్చాడు. మా మావయ్య మేము వచ్చామంటే ఖచ్చితంగా వస్తాడు. మా అక్క అయితే కొన్ని జంతికలు అయితే పంపించింది. జంతికలు పట్టుకుని మా మావయ్య వచ్చాడు. అలా కాసేపు అయితే కూర్చుని మాట్లాడుకుని కూర్చున్న తర్వాత అయితే మా మావయ్య అయితే బయలుదేరిపోతారండి. ఊళ్ళోనే కదా, నేనే వెళ్దాం అనుకున్నాను మధ్యాహ్నం. అలా ఎందుకు అలా బద్దకించేసాను, వెళ్దామని ఫస్ట్ రెడీ అయ్యాను. మా చిన్నోడు కూడా తీసుకెళ్తాను, దింపుతాను రా అన్నాడు. కానీ సర్లే మళ్ళీ వెళ్దాంలే, సుంత వచ్చిన తర్వాత వెళ్దాంలే సుంత నేను అని చెప్పేసి అలా మళ్ళీ మధ్యాహ్నం కూడా పడుకుండిపోయాను. మధ్యాహ్నం మళ్ళీ ఒక 2 గంటలు అలా మళ్ళీ వేసేసి 2 గంటలు కదండి, ఒక గంట అయితే మళ్ళీ మధ్యాహ్నం వేసేసాను. ఇలాగే ఉంటుందండి ఇక్కడికి వచ్చానంటేని. మా మాయ వెళ్ళిన తర్వాత అయితే మా అమ్మ అయితే ముగ్గు పెట్టుకుంటుంది. నేను వచ్చేసి అయితే నైట్ డిన్నర్లోకి మిల్ మేకర్ అది వేసేసి పలావ్ చేసేస్తానులే అని చెప్పాను. సరే చేసి అయితే మా అమ్మ అయితే పై పని చేసుకుంటుంది, నేనైతే వంట చేస్తున్నాను. అలాగే పక్కన జున్నుకు కూడా కలుపుదామనేసి అయితే రెడీ చేస్తున్నాను. మా అమ్మ అయితే బెల్లం అది అంటే పై పనులన్నీ మా అమ్మే చేసేస్తుంది. కూరగాయలన్నీ కట్ చేసేయడం అదిని జస్ట్ నేను వండుతాను అంతే అండి. మా అమ్మని చేసుకోలేదు కదా అని చెప్పేసి ఇలాగే నేను ఇది చేసేసి మా పొద్దున్న కొన్ని ముక్కలు అయితే తీసి పక్కన పెట్టాను. మసాలా ఫ్రై కూడా అన్నీ ఒకసారి చేసేసి పక్కన పెట్టాను. ఎందుకంటే అవి కొంచెం చల్లారిని అంటే మెత్తగా అయిపోతాయి ఫ్రై ముక్కలు అని చెప్పేసి మసాలా కలిపేసి ఎప్పుడంటే అప్పుడు తినేలాగా అయితే చేస్తాను. అలాగే 2 ముక్కలు కూడా వదిలేసాను వీళ్ళిద్దరికి. ఇప్పుడు ఈ బిర్యానీకి ఆ 2 వేపేసి అయితే ఇచ్చేద్దాంలే అని చెప్పేసి మాకైతే కర్రీస్ ఉన్నాయి కదా అని చెప్పి ఇలా సింపుల్గా అయితే పలావ్ కింద అయితే చేసేసుకుంటున్నాం. మా అమ్మ అయితే బయట పనులు చూసుకుంటుంది కదండి. నేనైతే వచ్చేసి ఇలా చేసేసి తినడమే. అలాగే పక్కన అయితే జున్నుకు కూడా కలుపుతున్నాను అన్నీ. మా అమ్మ బెల్లం అది కూరేసి ఇచ్చేసింది. ఆ జున్ను పాలు వచ్చి మా ఇంటి దగ్గర వాళ్ళు అయితే ఇచ్చారు. అక్కడ చేద్దామంటే అసలు నాకు ఖాళీయే లేదు అక్కడ.
ఇంట్లో ఏదో ఒక పని సరిపోతుంది కదా, పండగ అంటే మామూలుగా ఉండదు. ఇంకా ఈ సంవత్సరం నేను కొంచెం చాలా తక్కువే చేశాను, ఇంతకుముందు అయితే ఇంకా చాలా ఎక్కువ పనులే ఉండేవి. ఇంకా అలాగే బయటకు వెళ్ళడం ఏదో తెచ్చుకోవడం ఇలా సరిపోతుంది కదా అని ఇక్కడికి వచ్చాక కొంచెం ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ చేశాను. ఇంక ఇక్కడైతే ఈ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా బిర్యానీ అయిన వెంటనే ఒక్కొక్కరికి పెట్టేస్తే ఇంక మా అమ్మ అయితే ఇంటి పనులు చూసుకుంటుంది, ఎందుకంటే మళ్ళీ మాపులు పెట్టడం ఇంకా అలాగే స్టవ్లో కడుక్కోవడం అన్నీ మా అమ్మాయి చేస్తుంది. ఇంక ఇక్కడ నేనైతే జున్ను పాలు కూడా కలిపేసుకుంటున్నాను. మిరియాలు అయితే తీసుకురావడానికి కొంచెం లేట్ అయింది, బయటికి వెళ్ళి తీసుకురావడానికి. ఇంక తీసుకొచ్చిన తర్వాత అయితే మిరియాలు ఇంకా అలాగే 2 యాలకులు అయితే వేసేసి చితక్కొట్టేసి, ఇంక ఫస్ట్ అయితే నాకు కొంచెం డౌట్గా ఉండి కొన్ని పాలైతే ఒక చిన్న దానిలో అయితే పెట్టానండి. కొంచెం టెస్ట్గా అంతా వేస్ట్ అయిపోతుంది కదా మొత్తం అంతా కలిపేసి పెట్టేసుకుంటే అని చెప్పేసి ఆ పక్కన కనిపించే దాంట్లో అయితే కొన్ని పాలు అయితే పెట్టాను. జున్ను అయితే బాగుంది, నేను సరిగా ఏం చూడలేదు, అటు ఇటుగా చూసి పెట్టేసాను. కొంచెం స్వీట్ తక్కువ అంటే కానీ చాలా బాగుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇంకా మొత్తం చేసుకుంటున్నాను. ఇక్కడ మిరియాలు అయితే చితక్కొట్టేసి వేసేయడమే. ఇంకా కుక్కర్లో కొంచెం నీళ్ళు పోసేసి అయితే పెట్టేస్తాను. ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు అయితే ఇంక ఈలోపు అయిపోతుంది జున్ను. ఇంక ఇక్కడైతే మా చిన్నోడు వాళ్ళ డాడీ బయటికి వెళ్ళి అయితే వచ్చారు. ఇంక ఇక్కడ మా పెద్దోడు అయితే మడత మంచాలు ఎక్కిస్తున్నాడు, ఎందుకంటే రేపు నుంచి అందరం ఉంటాం కదండి, ఇంకా సరిపో మంచాలు అయ్యిందని చెప్పేసి ఇంక ఈరోజు అయితే మిషన్లో అది వేసేసి మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి వచ్చాక అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. పాపం మా అమ్మకు 2 రోజుల నుంచి కూడా అసలు ఖాళీ లేదు. ఇంక ఇక్కడ మేము వచ్చేసరికి అయితే అన్ని పనులు అయిపోయినాయిలండి, అన్నీ చేసేసే పెట్టేసింది, వండుకుని తినడమే. ఇంకా అలాగే నాకు పక్కన వంట అది అయిపోయింది. ఇంక సోనిగడికి కూడా అన్నం పెట్టాలి. పొద్దున్న అయితే ఇంకా చికెన్ ఉంటే పెట్టేసింది మా అమ్మ, ఇంకా అందుకని చెప్పి అన్నం పెట్టలేదు. ఇంక ఇప్పుడైతే దానికి అన్నం పెట్టేసి ఇంక రేపు పొద్దున్న భోగి కదా, మా అమ్మ అయితే ముగ్గులు అయి పెట్టేసింది. ఇంక రేపు పొద్దున్నకే చూసుకోవాలి. అండ్ మాకు తొందరగా నిద్రపోం కదండి, 12-12:30 అలా అయిపోతుంది పడుకునేసరికి. ఇంకా మాన్యం అది లేక మాన్యం అది ఉంటే ఇంక ఇలా కూడా ఉండదు మాకు, మరీ హడావుడిగా ఉంటుంది. ఇంక రేపటి నుంచి అయితే ఫుల్ హడావుడిగా ఉంటుందిలేండి. మా అమ్మమ్మ అయితే రేపు పొద్దున్నే వచ్చేస్తుంది, వాళ్ళ అమ్మమ్మగారు ఇంటికాడ భోగిపళ్ళు అయితే ఏం చేసుకుని ఇంకా అప్పుడైతే మా అమ్మమ్మ వచ్చేస్తుంది. ఇంక ఈ లోపు అయితే ఇంక నేను 2 గిన్నెలో వేసాను, ఫస్ట్ 2 గిన్నెలో పెడదాం కదా అని చెప్పేసి, కానీ సరిపోయిందిలేండి, ఒక గిన్నెలో వేసేసి ఇంక దాని పక్కన పెట్టేసరికి ఇక్కడైతే ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇంక నేను పిల్లలకి అది ఇచ్చేసి ఇంక నేను కూడా తినేయడమే. ఇంక నాకు ఈ సంవత్సరం అయితే షాపింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయిందండి. మాకు అక్కడ చండీరామ్ డిజైనర్ స్టూడియో గురించి అయితే మాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే ఇంక అందరికీ అక్కడే అయిపోయింది. నేను వేరే ఊరు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. అసలు పిల్లల వరకన్నా కాకినాడ వెళ్దాంలే అనుకున్నాను, పిల్లలకు నచ్చకపోతే మాత్రం వెళ్దామని అనుకున్నాను. కానీ ఇంక పిల్లలకు కూడా నచ్చినాయి, మామూలుగా తీసుకెళ్ళాను, పిల్లలకు కూడా నచ్చినాయి. పిల్లలు కూడా బాగానే కొనుక్కున్నారు, ఎక్కువగానే కొనుక్కున్నారు, పర్వాలేదు, చాలా బాగున్నాయి బట్టలు. అది ఒక పని అయితే చాలా తప్పిందండి, లేదంటే ఈరోజు కాకినాడ వెళ్దామని అనుకున్నాం. ఇక్కడికి మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరి కాకినాడ వెళ్దాం అనుకున్నాం, కానీ లేదు, చాలా క్వాలిటీ బాగున్నాయి. పిల్లల బట్టలు పిల్లలే కదండి, అది మెన్స్ వేర్ కూడా చాలా బాగున్నాయి. వీళ్ళకి మెన్స్ వేరే కదా, నాకు అలవాటు అయిపోయి పిల్లలు అని అంటున్నాను అంతే. ఇంకా వీళ్ళ బట్టలు కూడా చాలా బాగున్నాయి. దీనికి వీళ్ళకి మా కిరణ్కి నాకు మొత్తం అంతా ఒకటే షాప్లో అయితే అయిపోయిందండి. మొత్తం అంతా ఈ సంవత్సరం అదే షాప్. పోయిన సంవత్సరం కూడా అక్కడే చేసాము, ఈ సంవత్సరం కూడా అక్కడే చేసాము. పోయిన సంవత్సరం కూడా మేము బయటకు అయితే వెళ్ళలేదు. చాలా బాగున్నాయి బట్టలు అయితే, మాత్రం క్వాలిటీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయండి. ఇంకా అలాగైతే మా షాపింగ్ పని కూడా అయిపోయింది. షాపింగ్ అయితే నేను ఈ సంవత్సరం అసలు 1 నిమిషం కూడా బయటకు వెళ్ళిందే లేదు అసలు, మొత్తం అంతా అక్కడే అయిపోయింది. మా సంక్రాంతి షాపింగు మా అమ్మగారి ఇంటికి రావడం అయితే అలా అయింది. ఈ రోజుకి వీడియో మాత్రం ఇక్కడికి ఇంతే. ఓకేనండి, వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.